పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన వాటా ఎంత? 100 పైసలుగా తీసుకుందాం, వారు 100 రూపాయలు తీసుకుందాం. పారిశ్రామిక రంగం నుంచి మనకి వాటా అనేది 100 రూపీస్గా భావిస్తే ఇందులో తయారీ రంగం నుంచి ఎంత వాటా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి ఎంత వాటా ఉంది, క్లియర్గా కనిపిస్తుంది మనకి. రెండోది వచ్చేసి నిర్మాణ రంగం నుంచి మనకి ఎంత వాటా ఉంది. అండ్ ఏదైతే ఇంతకుముందు చెప్పిన విద్యుత్ సరఫరా, వాయువులు, నీటి సరఫరా ఏదైతే ఉందో దాని నుంచి వాటా ఎంత ఉంది. క్వారీస్ అండ్ మైనింగ్, గనులు మరియు త్రవ్వకాల నుంచి ఎంత వాటా ఉంది. సో ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 50% కంటే ఎక్కువగా 50% ప్లస్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క తయారీ రంగం వాటా, ఏ రంగం వాటా, తయారీ రంగం వాటా అనేది అధిక శాతంగా ఉంది. ఎలాగైతే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటాలో పంటలు ప్లస్ పశుపోషణ అనేది రెండు ఆల్మోస్ట్ 46-47 గుర్తొచ్చిందా లేదా, 46-47% అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ షేర్ అనేది ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కంప్లీట్లీ మనకి ఈ తయారీ రంగం అనేది ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది డామినేట్ చేస్తున్న సంగతి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఆల్మోస్ట్ డామినేట్ చేస్తుంది. 51.5% అనేది మనకి డామినేట్ చేస్తున్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది.